గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఓవర్ వాలెట్ యొక్క అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ చేసి నెక్స్ట్ స్టెప్స్లో మనం ఏం చేయాలని తెలుసుకుందాం. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ నవ్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిందండి. ప్లేస్టోర్లో అప్డేట్ అని చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అప్డేట్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ అని ఉంది కింద. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనకేం చెప్పారంటే పాయింట్స్ అండ్ ఫ్రెండ్ కార్డ్స్ స్మూత్లీ ట్రాన్స్ఫర్డ్ అని వచ్చింది. సో అంటే మనం నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత ఇదివరకు మనం ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ కానీ పాయింట్స్ కానీ దాంతోపాటు మనం రిఫర్ చేసినందుకు వచ్చినటువంటి కార్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ స్మూత్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్పారు. బికమ్ యాన్ ఎర్లీ కాంట్రిబ్యూటర్ టు ఓవర్ అండ్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ మీరు ఇది అప్డేట్ చేసేసి తర్వాత ఈ డెవలప్మెంట్కి హెల్ప్ చేయండి అన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చారు. సో కింద ఉన్న గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పేజ్లో మళ్ళీ మనకి సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది. సో మనం ఓవర్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసినప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో అదే మెయిల్ ఐడి ఇక్కడ కూడా ఇద్దాము. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద కన్ఫర్మ్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా కింద ఇండికేషన్ ఇచ్చారు చూడండి, మనం ఏమైతే ఇదివరకు ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేసామో అదే యూజ్ చేయండి అనేసి. దాని ద్వారానే మీ పాయింట్స్ తర్వాత మీరు కలెక్ట్ చేసినటువంటి ఫ్రెండ్ కార్డ్స్ అనేవి మూవ్ అవుతాయి కొత్త దాంట్లోకి అని చెప్పారు. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుందండి. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద అగ్రీ అండ్ కంటిన్యూ పడింది కదండి, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత మళ్ళీ మన మెయిల్ ఐడి గురించి కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా కూడా చెప్పారు ఏంటి అంటే, మీరు ఇదివరకు ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేశారో అదే మెయిల్ ఐడి యూజ్ చేయమని. ఆ మెయిల్ ఐడి యూజ్ చేస్తేనే మీరు ఎర్న్ చేసుకున్నటువంటి పాయింట్స్ దాంతోపాటు ఫ్రెండ్ కార్డ్స్ అనేవి మూవ్ అవుతాయి. సో మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడే అప్డేట్ వచ్చింది కదా, సర్వర్ బిజీగా ఉండటం వల్ల ముందుకు మూవ్ అవ్వట్లేదు. సో కొద్దిసేపు వెయిట్ చేసి ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి ముందు స్టెప్కు మూవ్ అవ్వకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే, మనం ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్కి ఒక నోటిఫికేషన్ అనేది వెళ్ళిందండి. నేను ఇప్పుడు చెక్ చేశాను. సో ఫస్ట్ మనం మెయిల్కి వెళ్ళేసి అక్కడ మన ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ అనేసి వచ్చింది. ఓవర్ ఫౌండేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓవర్ ఫౌండేషన్ నుంచి. సో థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ ఫర్ ఓవర్ వ్యాలెట్ అని ఉంది. ఇక్కడ చూడండి గో టు ఈమెయిల్ వెరిఫికేషన్, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద ఇంకొకసారి వెరిఫై నవ్ అని పడింది, అక్కడ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ నాట్ రోబోట్, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మోటార్ సైకిల్స్ వెరిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ 4 డిజిట్ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయండి, అది ఎక్స్ట్రా సెక్యూరిటీగా హెల్ప్ అవుతుందని అడుగుతుంది. సో ఇక్కడ 4 వర్డ్స్ మనం క్లిక్ చేయాలి, 4 నంబర్స్.
సెకండ్ టైం కూడా అదే డిజిట్స్ నంబర్స్ ఎంట్రీ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో అది ఎంట్రీ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా మన యూజర్ నేమ్ ఏముందనేది చూపిస్తుంది. సో ఇక్కడ నా యూజర్ నేమ్ కరెక్ట్గా ఉందండి. ఇక్కడ కింద కన్ఫర్మ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు రికవరీ పాస్వర్డ్ అనేది పెట్టుకోమని అడుగుతుంది, కీ అనేది. సో దీనికి కండిషన్స్ కూడా ఇచ్చారు. ఒక లెటర్ అనేది ఉండాలి, నంబర్ అనేది ఉండాలి, సింబల్ అనేది ఉండాలి, తర్వాత అన్నీ కలిపి కూడా మినిమం 8 క్యారెక్టర్లు అనేవి ఉండాలి అని చెప్తుంది. సో మీరు పెడతారు కదండి, యాజ్ యూజువల్ పాస్వర్డ్ ఏ విధంగా పెడతారో అటువంటిదే, కానీ అదే పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకోవద్దు, యూజ్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు పెట్టే కీలో ఒక క్యాపిటల్ లెటర్ ఉంచండి, స్మాల్ లెటర్స్ ఉంచండి, దానితో పాటు ఒక సింబల్ కూడా ఉంచండి, తర్వాత నంబర్స్ కూడా ఉంచండి. ఆ సెట్ రికవరీ కీ అనేది మీరు ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కింద ఎంట్రీ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఎన్ష్యూర్ యూ రిమెంబర్ యువర్ రికవరీ కీ. సో ఆ రికవరీ కీ అనే దాన్ని మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఐ అండర్స్టాండ్ దట్ ఫర్గెటింగ్ మై రికవరీ పాస్వర్డ్ కీ మే రిజల్ట్ ఇన్ పర్మనెంట్ లాస్ ఆఫ్ మై అసెట్స్. ఐ అండర్స్టాండ్ దట్ ది కీ సర్వర్స్ యాజ్ ది సోల్ మీన్స్ ఫర్ ఇంపోర్టింగ్ మై నకమిక్. సో ఓకే, ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏం చెప్పారంటే, మీరు దాన్ని పోగొట్టుకుంటే మీ అసెట్స్ అనేవి పూర్తిగా లాస్ అయిపోతాయని ఒకటి. తర్వాత ఇది ఖచ్చితంగా ఈ కీ అనేది మన అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము, అది మీకు తెలుసు అనేదాన్ని కన్ఫర్మ్ చేయాలి. సో ఇక్కడ రెండింటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఐ రిమెంబర్ మై రికవరీ కీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, యూ ఆల్ సెట్ అని వచ్చేసింది. తర్వాత ఇక్కడ మధ్యలో క్లిక్ చేసి చూస్తాను. సో మళ్ళీ ఒకసారి అప్లికేషన్లోకి వెళ్ళి స్టార్ట్ నుంచి ట్రై చేస్తాను. సో సర్వర్ బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాసెస్ అనేది 1-2 సార్లు ట్రై చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మీరేం ఇలా ఓపెన్ అయింది ఫైనల్గా. సో ఇక్కడ నా నేమ్ కూడా చూపిస్తుంది చూడండి. సో ఇలాగ మీ నేమ్ కూడా చూపిస్తుందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. దాని తర్వాత చూడండి, ఇక్కడ యూ హ్యావ్ గాట్ ఏ గిఫ్ట్ అని ఉంది, గ్రాబ్ ఏ డైలీ గ్రాంట్ అని ఉంది. సో ఇదే అప్లికేషన్లో మనకు డైలీ ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ అనేవి, ఓవర్ వ్యాలిడ్ పాయింట్స్ అనేవి వస్తాయి. తర్వాత మనం ఒకరి నుంచి ఇంకొకరికి ఓవర్ టోకెన్స్ సెండ్ చేసుకోవడానికి, లేకపోతే మనం మైగ్రేషన్ అనేది అయిన తర్వాత మనం ఎర్న్ చేసుకున్నటువంటి టోకెన్స్ని మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే ఎక్స్చేంజెస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ సెండ్ చేసే ఆప్షన్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ నేను ఎర్న్ చేసిన పాయింట్స్ చూపిస్తుంది, తర్వాత నేను రిఫర్ చేసినటువంటి మెంబర్స్ కార్డ్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో క్లెయిమ్ అని ఉంది కదా, అది టచ్ చేసి చూస్తాను. అంటే అది బ్లూ కలర్లో ఉంటే మనం క్లెయిమ్ చేయొచ్చు. సరే, స్టిల్ ఒకసారి ట్రై చేద్దాము. ఓకే, క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ క్లెయిమ్ 500 ఓవర్ టోకెన్స్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో 500 ఓవర్ టోకెన్స్ అనేవి వచ్చాయండి. తర్వాత కింద ఉన్న ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, డైలీ గ్రాంట్ అని, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ ద్వారా మనం డైలీ కూడా ఓవర్ టోకెన్స్ అనేవి స్టిల్ ఇంకా 1 మంత్ వరకు ఎర్న్ చేయొచ్చు, మెయిన్ నెట్ స్టార్ట్ అయ్యే వరకు. సో ఇప్పుడు సర్వర్ బిజీగా ఉండటం వల్ల ఈ 2 క్లెయిమింగ్ స్టేటస్ అప్డేట్ అవ్వట్లేదు. సో అది కాకుండా ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది కదా, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం.
ఇక్కడ చూడండి ప్లీజ్ ఫస్ట్ ఆప్షన్ ప్లీజ్ రీడ్ అండ్ రీట్వీట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. తర్వాత ట్విట్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ట్విట్టర్ ఓపెన్ అయిందండి. తర్వాత ఇక్కడ ఫాలో ఉంది కదా పైన, ఫాలో మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ రీట్వీట్ ఆప్షన్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేస్తున్నాను. సో రీట్వీట్ చేసేసానండి. తర్వాత తిరిగి మళ్ళీ అప్లికేషన్కి వెళ్తున్నా. ఇక్కడ కింద మనకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తుంది, అసెట్స్ పక్కన స్టేకింగ్ అనేసి. స్టేకింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్టేకింగ్ అనేది మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా టైం 22 అవర్స్ చూపిస్తుంది. మేబీ రేపు మార్నింగ్ 9 o'clock ఆ టైంకి మనకు స్టేకింగ్ చేసుకునే ఆప్షన్ అనేది రావచ్చు. పక్కన హిస్టరీ అది కూడా చూద్దాం ఏమి ఇచ్చారో. ఇంకా ఏమి ఇవ్వలేదండి. మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇంతేనండి సింపుల్గా. ఇది టోటల్గా ఓవర్ వ్యాలెట్ టెస్ట్ నెట్ అండి. టెస్ట్ నెట్ అంటే మెయిన్ నెట్కి ముందు టెస్ట్ నెట్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ టెస్ట్ నెట్ ప్రోగ్రాంలో కూడా మనం టోకెన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో రోజు డైలీ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ చూపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్ గ్రాబ్ ఏ డైలీ గ్రాంట్ అని. ఈరోజు నుంచి మనం అప్లికేషన్ ప్రతిరోజు ఓపెన్ చేసి అక్కడ క్లిక్ చేసి మన కాయిన్స్ని ఎర్న్ చేసుకోవడమే. ఇంతే అండి అప్డేట్ అనేది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.